ఏంటి లేట్ అయిందని అలిగావా? బర్త్డే బాయ్ అలక్కూడదు. నీకోసం ఎన్ని తిప్పలు పడొచ్చానో తెలుసా? ఫోన్ చేసిన గంటకా? ఏం చేయమంటావ్? ఈరోజు నీ బర్త్డే ఉన్నట్టే ఆ నాయుడు బావ బర్త్డే కూడా ఉంది. దాంతో మా ఇంట్లో వాళ్ళు ఆ దేవుడి ఉత్సవం చేస్తున్నట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పనుల్లో నన్ను ఇరికించారు. కాదనిలేక అవుననిలేక ఆ పనులన్నీ చేసి తప్పించుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. తీరా ఇక్కడికి వచ్చేసరికి నువ్వేమో నా మీద అలిగి కూర్చున్నావు. ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. ఏ వద్దొద్దు, కూర్చో కూర్చో. విషయం తెలియక కొంచెం ఫీల్ అయ్యానా, తెలిసాక కన్విన్స్ అయ్యానా. లేట్గా అయినా నువ్వు వచ్చావు, నాకు అది చాలు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గోకుల్. థ్యాంక్ యూ. హలో, చేయి వదులుతావా? సారీ. ఇదిగో బర్త్డే బాయ్కి నేను ఇచ్చే గిఫ్ట్. థ్యాంక్ యూ. హలో ఆగాగు. నువ్వు అర్జెంట్గా విప్పి చూసేంత గొప్ప గిఫ్ట్ ఏం కాదులే బాబు. ఏదో మాలాంటి పేదవాళ్ళు మీలాంటి గొప్ప వాళ్ళకిచ్చే చిన్న చిరు కానుక. అంత ఎక్సైటింగ్ గా ఇక్కడ ఏం చూడక్కర్లేదు. ఇంటికి వెళ్ళి రిలాక్స్డ్ గా చూడు, సరేనా? ఇది ఎంత చిన్నదైనా నాకు మాత్రం కోహినూరు డైమండ్ కంటే చాలా వాల్యూ. ఎందుకు? ఎందుకంటే ఇచ్చింది స్నేహ కాబట్టి. అబ్బో, ఏంటి సార్ బిస్కెట్ వేసేస్తున్నారు? చచ్చా, అలాంటిదేం లేదు. నువ్వంటే నాకు ఎంత ఇంపార్టెంటో చెప్తున్నాను. ఎందుకో అంత ఇంపార్టెంట్? ఎందుకంటే అది అంతేలే. సర్లే, గిఫ్ట్ తీసుకోవడమేనా, ట్రీట్ ఏమైనా ఉందా? ట్రీట్ ఎప్పుడో రెడీ మేడం, మీరే లేటు. బ్యారర్, ఆర్డర్ తీసుకురా. ఏంటిది? కేకు. ఓ, కట్ చేయడానికా? అవును. మరైతే నీ ముందు పెట్టాలి కదా, నా ముందు పెట్టాడేంటి? కట్ చేసేది నువ్వే కాబట్టి. వాట్? నీ పుట్టినరోజుకి నేను కేక్ కట్ చేయడం ఏంటి? అదే సర్ప్రైజ్ ట్రీట్. కట్ చేయి. ఏంటిది? కేకు. అది తెలుసు, దీని మీద రాసిన రాత ఏంటని. ఓ అదా, ఏం లేదు. నా మనసులోని మాటని పేపర్ మీద ఎందుకని ఇలా కేక్ మీద రాయించానా. ఐ లవ్ యూ. ఏంటి అలా చూస్తున్నా? నేనంటే ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే పిలవగానే ఎందుకు వస్తాను? అంటే ఆ ఇష్టం వేరు, నా ప్రేమ వేరు. అంటే ఇష్టం ఉంటే ప్రేమ లేనట్టేనా? అంటే ప్రేమ సపరేట్ కదా అని. ఇష్టం లేకుండా ప్రేమ ఉంటుందా? ప్రేమ లేకుండా ఇష్టం ఉంటుందా? ఏదో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. నేను క్లియర్ గానే ఉన్నాను, నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. నేనంటే ప్రేమ ఇష్టమా? రెండిటికి తేడా ఏంటి? ప్రేమ లేకపోతే ఇష్టం ఉండదు, ఇష్టం లేకపోతే ప్రేమ ఉండదు. అలాంటప్పుడు నా ఇష్టం నాది, నీ ప్రేమ నీది. నాకేమీ అర్థం కాలా. చెప్పింది కూడా నీకు అర్థం కాకూడదనే. ఏంటి? ఏం లేదు. ముందు ఇష్టానికి ప్రేమకి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకొని వచ్చి చెప్పు. ఆ తర్వాత నేను నిన్ను ప్రేమించాలో వద్దో ఆలోచిస్తాను. బాయ్. ఏయ్ స్నేహ 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 స్నేహ, కేక్ కట్ చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి? నువ్వే కట్ చేసుకో. స్నేహ స్నేహ. ఛే
ఇంతకీ ఒప్పుకున్నట్టా లేదా అంత కన్ఫ్యూజన్లో పడేసిందే.